ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నదని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, ఈ భూమియు ఆకాశమును ఇందులో ఉన్న సమస్తమును మనుషులను అంతమైపోయేటువంటి దినం ఒకటి రానైనది. ఈ భూమి ఆకాశంలో సృష్టించి మనుషులను సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నాశనము చేయటానికి ఒక దినమున ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు. ఆయన ఎప్పుడు నశింపజేస్తాడో తెలియదు. అగ్ని కోసము యొక్క ప్రపంచము భద్రం చేయబడినది దేవుని వాక్యం చేత. అప్పుడున్న లోకము నోవాహు కాలమందు వారి పాపమును బట్టి దేవుడు నీటి వరదల్లో మునిగి ఆ లోకము మనుషులందరూ నాశనం అయిపోయారు. ఈనాడు అగ్ని కోసము నిల్వ చేయబడినటువంటి ఈ లోకము ఎప్పుడు దేవుడు నాశనం చేస్తాడో తెలియదు. మనుషులందరూ రక్షణ పొందాలని, మనుషులందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, మనుషుల పాపమునకు క్షమాపణ కలిగించాలని, విమోచించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణములు అర్పిస్తే నిర్లక్ష్యం చేసి స్వస్థ బుద్ధి లేకుండా, నీతి లేకుండా, భక్తి లేకుండా అనేక చెడు కార్యములతో మన జీవితాన్ని సిగ్గుపడవలసిన అనేక సంగతుల యందు మనం సిగ్గుపడకుండా అతిశయపడుతూ మన బ్రతుకును నాశనం చేసుకుంటా ఉన్నాం. ఒకరోజు దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. మన యొక్క పౌరస్థితి పరలోకములో ఉంది కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వెంబడించేవారు స్వస్థ బుద్ధి కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనకి నమ్మకంగా ఉండండి. నాశనము కానీ అంతము లేని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించి మనం అంతము లేని వారిగా ఆయనతో జీవించడానికి మనం సిద్ధపరుచుకుందాం. ఆమేన్.